నమస్తే, వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్. ఏ అంశానికైనా రెండు కోణాలున్నట్టే వార్తలకు కూడా రెండు నాణానికి రెండు వైపులా ఉంటాయి. అసలు వార్తల్లో వాస్తవాలంతా ఏది నిజం ఏది అబద్ధం, నాణానికి రెండో వైపు చెప్పే ప్రయత్నమే బ్లాక్ అండ్ వైట్. సమకాలీన అంశాలపై సమగ్ర విశ్లేషణ ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. నమస్తే రాజు గారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే సతీష్. ఎస్ రాజు గారు, ప్రధానంగా ఈరోజు మనం జరిగిన వార్తల్లో ప్రధానంగా చూసుకుంటే తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఏపీ సీఎం చంద్రబాబు గారు స్వయంగా ఆయన ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా హిందూ సంఘాలు ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయో చూస్తున్నాం. తాజాగా సిట్ వేసింది. సిట్ 2 రోజు విచారణ కూడా వేళ కొనసాగింది. అసలు ఏం తేల్చబోతున్నారు అనుకోవాలి. ఎందుకంటే తర్వాత ప్రతిదీ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, నెయ్యిలో కల్తీ జరిగిందనేది. తర్వాత దానికి సంబంధించి టెండర్లు ఏ విధంగా జరిగాయి ఏంటనేది ప్రైమ్ లైన్లో స్వయంగా మీరే ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తాజాగా సిట్ అసలు విచారణ అంటే ఏం తేల్చబోతుంది? ఈ విచారణలో ఈ 2 రోజు జరిగిన విచారణలో అసలు ఏం జరిగింది అనుకోవాలి, ఎప్పటికి విచారణ పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, మొత్తానికి మనం చూస్తున్నాం ఇప్పుడు తిరుపతి లడ్డూకి సంబంధించి కల్తీ వ్యవహారంలో ప్రస్తుతానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 3 బృందాలుగా విడిపోయి 3 బృందాలకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులు దీనికి నేతృత్వం వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సిట్ మొత్తానికి కూడా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రస్తుతానికి ఆయన ఆధ్వర్యంలోనే ఈ సిట్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో ఒక బృందం, అలాగే హర్షవర్ధన్ రాజు అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి ఎస్పీ ఆయన. సో ఆయన ప్రస్తుతానికి ఈ హర్షవర్ధన్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి కడప ఎస్పీగా ఉన్న నేపథ్యంలో ఆయనే ప్రస్తుతానికి దీనికి ఒక బృందానికి ఆయన నేతృత్వం వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇంకొక ఏఎస్పీ. సో 3 కూడా 3 బృందాలకి నేతృత్వం వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీరు చెప్పారు ఈరోజు ఏంటంటే ఈ లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారంలో కల్తీ నెయ్యిని వినియోగించారు అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రకటించారు. ప్రకటించడమే కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి ల్యాబ్ నివేదికను కూడా ఆయన బయటపెట్టినటువంటి పరిస్థితి. ఆ ల్యాబ్ నివేదికలో అప్పుడు ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ను పరిశీలించిన తర్వాత అందులో ఉన్నటువంటి ఎస్ వాల్యూస్ను బట్టి ఈ ఒక్కొక్క స్టేజ్లో ఉన్నటువంటి ఎస్ వాల్యూ తోటి పోల్చి చూస్తే ఏమేమి వస్తువులు అందులో కల్తీ అయ్యేటువంటి అంశాలు స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అవన్నీ మళ్ళీ మనం చెప్పుకోవడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే హిందూ సమాజాన్ని మీద మళ్ళీ మాట్లాడినట్టు అవుతుంది. సో దాన్ని పక్కన పెడితే సో సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పారు. సో ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీని మీద ఎలాంటి వివరాలు బయట తీయబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని విపక్షాలు సిట్కి సంబంధించినటువంటి విచారణని మేము నమ్మలేకపోతున్నాం అనేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి పోలీసు వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక బృందం కాబట్టి సో వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక కూడా దాదాపు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో అవే ఉంటాయి అందులో అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏంటి అంటే సిట్ ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలో లేకపోతే చంద్రబాబు నాయుడు స్టాండ్ అయినటువంటి అంశాన్ని వీళ్ళు ఇక్కడ తెరపైకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆ అంశాన్ని ప్రజలకు చెప్పేటటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ మోడస్ ఆపరండి అంటాం, పోలీసు పరిభాషలో మోడస్ ఆపరండి అంటే ఇక్కడ ఏదైతే కేసుకు సంబంధించినటువంటి జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో దీని మీద ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది దీని మీద విచారణ చేస్తుంది. ఈ విచారణలో అనేక రకాలైనటువంటి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడమే కాకుండా అందుకు అవసరమైనటువంటి సాక్ష్యాధారాలను కూడా ఇక్కడ ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంది. ఈ నేపథ్యంలోనే ఈ నెయ్యికి సంబంధించి అసలు నెయ్యి కొనుగోలు ఎలా నిర్వహించారు, నెయ్యి కొనుగోలుకు సంబంధించి 2022లో మార్చినటువంటి నిబంధనలు ఏంటి, ఆ నిబంధనలు ఎవరి కోసం మార్చాల్సి వచ్చింది, అంతకు ముందు ఉన్నటువంటి నిబంధనల మేరకు ఎందుకని నెయ్యి డైరీలకు సంబంధించి రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఈ అంశాలన్నీ కూడా అందులో కోడి అంటే కేంద్రీకృతమై ఉంటాయి. అంతేకాకుండా దాన్ని క్రోడీకరించేటటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎస్పెషల్లీ లడ్డూకి సంబంధించి నెయ్యి కావచ్చు, అంతేకాకుండా ఇతర ముడి పదార్థాలు కొనుగోలు చేసేటువంటి సందర్భంలో అప్పటి టీటీడీ బోర్డు అవలంబించినటువంటి తీరు పట్ల ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఈ 3 టీంలు కూడా 3 రకాలుగా విచారణ చేస్తాయి. ఒకటి వచ్చేసి అసలు ఏఆర్ డైరీని అసలు టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది, ఆ రోజు ఉన్నటువంటి బోర్డు తీసుకున్న నిర్ణయం ఏంటి, బోర్డులో ఉన్నటువంటి పర్చేసింగ్ కమిటీ అంటే ఎస్పెషల్లీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే కొనుగోలుకు సంబంధించినటువంటి కమిటీ ఏది ఉంటుందో ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి శాంక్చుయేటీ ఏంటి, వాళ్ళతో పాటు ఈ డైరీకి సంబంధించినటువంటి ఎంపిక ఎలా జరిగింది, టెండర్లు నిర్వహించేటటువంటి సందర్భంలో ఇది అర్జెన్సీకి సంబంధించి అంటే దాంట్లో స్పష్టంగా కొన్ని జీడిపప్పు కావచ్చు, అంతేకాకుండా యాలకులు, కొన్ని ఇతర ముడి పదార్థాలు కొనేటటువంటి నేపథ్యంలో అర్జెన్సీ అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు. అంటే అత్యవసరం అనేటటువంటి ఉద్దేశంతో బోర్డు ముందు కూడా ఉంచకుండా ఇష్టానుసారం వాళ్ళు టెండర్లను ఖరారు చేసి
చేసినటువంటి పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటిని కూడా ఈ సెట్ అధికారులు వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఎస్పెషల్లీ మార్కెటింగ్కి సంబంధించినటువంటి అధికారులను విచారించారు. అధికారులను విచారించేటువంటి సందర్భంలో ఈ నెయ్యి తీసుకుంటే నెయ్యికి సంబంధించినటువంటి ల్యాబ్కు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, అంటే ఏదైతే ఇప్పుడు ఇంటర్నల్ ల్యాబ్లో దీనికి సంబంధించినటువంటి నెయ్యికి ఉన్నటువంటి నాణ్యతని పరిశీలన చేసినటువంటి సందర్భంలో దానికి ఉన్నటువంటి అంటే ల్యాబ్కు ఉన్నటువంటి పరిమితులు ఏంటి, ల్యాబ్కు ఉన్నటువంటి స్థాయి ఏంటి, అర్హత ఏంటి అనేటువంటి వివరాలు కూడా వీళ్ళు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటర్నల్ ల్యాబ్లో సక్సెస్ అయింది అంటే దాదాపు 3 ట్యాంకర్ల నెయ్యి ఇంటర్నల్ ల్యాబ్లో పాస్ అయింది. సో పాస్ అయినటువంటి నెయ్యితోనే ఈరోజు లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూలు తయారు చేసిన నెయ్యి అడల్టరేషన్ అయింది అని చెప్పేసి ప్రస్తుతానికి దాని మీద వివాదం తలనెత్తేటువంటి పరిస్థితి. అయితే ఆ 3 ట్యాంకర్లని పాస్ చేసేందుకు అవసరమైనటువంటి ల్యాబ్ టెస్ట్లు ఎక్కడ చేశారు, ఆ టెస్టులు చేసేటువంటి సందర్భంలో అవలంబించినటువంటి పద్ధతులు ఏంటి, టెస్టులు చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్కి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, సో వీటితో పాటు ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తారు. తర్వాత ఏఆర్ డైరీకి సంబంధించి అసలు ఏఆర్ డైరీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, వీళ్ళ మీద ఏమైనా గతంలో కేసులు ఉన్నాయా, అడల్టరేషన్కి సంబంధించి ఏమైనా కేసులు ఉన్నాయనేటువంటి వివరాలు తేల్చుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకున్నటువంటి సమాచారం మేరకు 2015-16 ప్రాంతంలో ఆ ఏఆర్ డైరీకి సంబంధించి ఒక కేసు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దిండిగల్లో అప్పట్లో ఉన్నటువంటి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆ డైరీకి వెళ్ళి పరిశీలన చేసినటువంటి నేపథ్యంలో కొన్ని పాలకు సంబంధించినటువంటి కల్తీ జరిగినట్టు ఆయన గుర్తించారు. దాని మీద దిండిగల్ కోర్టులో కూడా కేసు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా ఒక కేసు గతంలో నడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తుంటే అసలు ఏఆర్ డైరీకి ఉన్నటువంటి అసలు వాస్తవికత ఎంత, అంటే వాళ్ళు ఇన్ని లక్షల లీటర్లు అంటే 5 లక్షల కేజీలు సరఫరా చేయగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకుందా. దీంతో పాటు ఏంటంటే టీటీడీకి సంబంధించి ఈ నెయ్యిని సప్లై చేసేటువంటి సందర్భంలో 6 ట్యాంకర్లు వచ్చాయి. 6 ట్యాంకర్లో ఒక ట్యాంకరు AP26 నెల్లూరు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఒక లారీ వచ్చింది. ఈ లారీ 2 సార్లు వచ్చింది. అయితే 2 సార్లు వచ్చినప్పుడు ఈ లారీ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అంటే నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి అక్కడి నుంచి అయినటువంటి పరిస్థితి. సో దిండిగల్ నుంచి ఒక లారీ తిరుమలకి రావాలి, వచ్చి అక్కడ లోడింగ్ చేసుకొని తిరుమలకు వచ్చి ఇక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ దిండిగల్కి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలంటే మినిమం 6 రోజులు సమయం పడుతుంది. కానీ ఒక లారీ మాత్రం 2 రోజుల వ్యవధిలోనే 2 సార్లు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ నెయ్యి అక్కడి నుంచి వచ్చింది, దిండిగల్ నుంచే వచ్చిందా, లేకపోతే వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డైరీలన్నీ కూడా సిండికేట్ అయ్యి ఇష్టానుసారం తిరుమల శ్రీవారికి లడ్డూలకు సంబంధించినటువంటి ప్రసాదం తయారు చేసేందుకు అవసరమైనటువంటి నెయ్యిని సరఫరా చేసేందుకు ఒక ఒప్పందం చేసుకున్నారనేటువంటి దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతానికి ఈ ఏదైతే సిట్టికి సంబంధించినటువంటి అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పూర్తి స్థాయి ఆధారాలు లభించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి నివేదికని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి. సో ఇక్కడ సిట్టికి శాంక్షన్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, సిట్టికి ఉన్నటువంటి పరిమితి ఏంటి ఇవన్నీ పక్కన పెడితే వాస్తవంగా ఏం జరిగింది అనేటటువంటి వాస్తవికత రూపంతో ఉన్నటువంటి ఒక నివేదికను సమర్పించడమే సిట్టికి ఉన్నటువంటి ధ్యేయం. సో వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం అదే కాబట్టి సో వాళ్ళు ఆ విధంగా సిట్టికి సంబంధించిన విచారణ జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా ఎందుకంటే ఇది ఈ రాజకీయాలకు సంబంధించిందో మరొకటి కాదు, ఎక్కడ తిరుమలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లోనూ కూడా ఎలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ నివేదిక రావాలి. వెనకాల ఎవరున్నారో పెద్దలు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి, వారి మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎస్, ఇక రెండో అంశం